ఈరోజు అమరావతి టు గుంటూరు జర్నీ ఎట్లా ఉంది, ఈ ఏరియా ప్రత్యక్షంగా చూపించాలని ఈ వీడియో మెయిన్ ఉద్దేశం అండి. E6 రోడ్ అండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ఇంటి దగ్గర నుంచి ప్రజెంట్ కన్స్ట్రక్షన్ వర్క్ ఈ విధంగా ఉంది. ఈ రోడ్ ఎక్కడ కలుస్తుందంటే తుళ్ళూరు నుంచి గుంటూరు రోడ్డు వస్తుందండి. యాక్చువల్గా పాత రోడ్డు, తార్ రోడ్డు ఆల్రెడీ తుళ్ళూరు నుంచి గుంటూరు బస్సులు వెళ్తాయి కదా, ఆ రోడ్డుకి కనెక్ట్ అవుతుంది. E6 అండి. ఇది పాలవాగు యొక్క డైవర్షన్ కెనాల్ అండి. వర్క్ నడుస్తుంది చూడండి. హైకోర్టు పక్కగా వెళ్తుంది పాలవాగు. ఈ పాలవాగు యొక్క కెనాల్ ఇది. అమరావతి బ్యూటిఫికేషన్స్లో భాగంగా ఈ కాలువ తీస్తున్నారు. ఈ కాలువ చుట్టూతా చెట్లు, ఉద్యానవనాలు పెంచుతారు. చూడండి, చాలా థిక్ కంకర పోసి తారు వేసి ఈ రోడ్ అయితే చేస్తున్నారు. మొత్తం 6 లైన్స్ రోడ్ అండి. 6 లైన్ రోడ్లో ఫస్ట్ 2 లైన్స్ రెడీ చేస్తున్నారు. ఈ రోడ్డుకి మనం లెఫ్ట్ సైడ్లో ఉన్న 2 లైన్స్లో మనం జర్నీ చేస్తున్నాం. ఇప్పుడు రెడీ అవుతున్న రోడ్డుని చూస్తున్నారండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్. సబ్స్క్రైబ్. ఈ రోడ్డు చూడండి, ఇదిగో మనం ఈ ప్రజెంట్ ఇప్పుడు రోడ్డు ఇక్కడ అట్లా రెడీ అవుతుంది. పక్కన ఉన్న రోడ్లో మన కారు అనేది వెళ్తుంది. హైకోర్టుకి వెళ్ళే వాళ్ళు, వచ్చే వాళ్ళంతా ఈ రోడ్లోనే వెళ్తారండి. పక్కకి కన్స్ట్రక్షన్ నడుస్తూ ఉంది. మొత్తం 6 లైన్లు అండి. 6 లైన్లో 2 లైన్లు వేస్తున్నారు. ఇప్పుడు వెహికల్ రన్ అవుతుంది. ఇంకో 2 లైన్లు, ఆధార్ పక్కన ఇంకో 2 లైన్లు ఉంటాయి. మొత్తం 6 లైన్లు. లెఫ్ట్ సైడ్లో ఉన్న 2 లైన్లు వదిలేసి, మరి వెహికల్ రన్ అవటం కోసం వదిలేసి, చూడండి పెద్ద పెద్ద లారీలు వెళ్తున్నాయి. మధ్యలో ఉన్న 2 లైన్లు తారు వేస్తున్నారండి. కార్ అయినా బైక్ అయినా కొద్ది జర్నీ కష్టంగానే, చాలా జాగ్రత్తగా చూసుకుని వెళ్ళాలా, తప్పదు కదా. కన్స్ట్రక్షన్ జరిగేటప్పుడు అంతే ఉంటుంది. ఏ రోడ్ అయినా సరే కన్స్ట్రక్షన్ అయిన తర్వాత 70-80 స్పీడ్తో వెళ్ళిపోవచ్చు. చూడండి, దీన్ని ఉన్నగా చక్కగా వేశారు రోడ్డు మొత్తం కంప్లీట్ అయిన తర్వాత పబ్లిక్ కోసం వదిలేస్తారండి. దాని తర్వాత ఈ రోడ్డు వేస్తారు. ఈ చెట్టు చూడండి, మన మధ్యలో గ్రీనరీ కోసం తెచ్చిపెట్టి పక్కన పెట్టారు. ఈ రోడ్డుకి పక్కన వాల్లా కట్టారు కదండి. ఈ వాల్కి ఈ రోడ్డుకి మధ్యలో ఇంకొక వాల్ వస్తుంది. మధ్యలో గ్రీనరీ చెట్లు గార్డెన్లా పెంచుతారు. అదరి పక్కన వాల్ వచ్చింది, ఇదరి పక్కన వాల్ వచ్చింది. మధ్యలో గ్రీనరీ పెంచుతారు. పచ్చని చెట్లు, రంగురంగుల చెట్లు పెంచేసి 6 లైన్ల రోడ్లు, మధ్యలో గ్రీనరీ, చక్కగా గ్రీనరీ ఉంటుంది. ఎక్కువ మంది జనాభా నడుస్తుంది ఈ రోడ్ అండి. హైకోర్టుకి వెళ్ళాలన్నా, మనం సీఎం గారి ఇంటికి వెళ్ళాలన్నా, నెక్స్ట్ ఐకానిక్ టవర్స్కి వెళ్ళాలన్నా, ఐకానిక్ టవర్స్ తుళ్ళూరు వెళ్ళి తుళ్ళూరు సీడ్ యాక్సెస్ రోడ్లో వచ్చి కూడా వెళ్ళొచ్చు. ఎక్కువగా మేము గుంటూరు నుంచి వస్తాం కాబట్టి ముందుగా వచ్చే రోడ్లోనే రైట్ టర్న్ తీసుకుని ఈ రోడ్డుకి వస్తామండి. ఈ రోడ్డుకి వచ్చేసి ఎందుకు హైకోర్టు బస్సులు కూడా ఇటే వెళ్తాయి. ప్రత్యేకంగా వేరే రోడ్కి వెళ్ళాల్సి, పైకి తిరగాల్సిన పని ఉంది. ఇక్కడ ఏమాత్రం కళ్ళు మూసుకున్న కారు బంపర్ లేచిపోయింది. ఒక చేత్తో కార్ డ్రైవింగ్ చేసుకుంటూ రెండో చేత్తో వీడియో తీస్తున్నాను. కొంచెం వీడియో షేక్ అయినా ఏమనుకోవద్దు. యాక్చువల్గా లైవ్ అంటే మీరే జర్నీ చేస్తే ఎట్లా ఉంది అనే ఫీల్ మీకు రావాలా. దీనికోసం కటింగ్లు కానీ ఏం లేదు,
యాస్టీస్ ఉన్నట్టు తీసి పెట్టేశారు. మీరు కార్ డ్రైవ్ చేసుకుంటా అమరావతి నుంచి గుంటూరు వెళ్తే లైవ్గా వీడియో మొత్తం ఎక్కడ స్కిప్ చేయొద్దండి. ప్రతి ఊరు చూడొచ్చు. ప్రతి ఊర్లో ఏమేమి డెవలప్మెంట్స్ ఉన్నాయి, ఇల్లు ఎట్లా ఉన్నాయి, షాపులు ఎట్లా ఉన్నాయి అన్నీ చూడొచ్చు. ఎక్కడికెక్కడ ఎవరి వర్క్లు వారు చేసుకుంటున్నారండి. మనం ఈ రోడ్డు ఒకటే కాదు, కుప్పలుగా మట్టి తోటి ఉంది కదా, ఇది డైవర్షన్ కెనాల్, పాలవాక డైవర్షన్ కెనాల్. ఇక్కడ కొంచెం టర్నింగ్ తీసుకొని మళ్ళీ ఈ రోడ్లో కలవాలి. ఇది చుట్టూ రెడీ అయిన రోడ్డు. మనకి ఈ రోడ్డు ఇప్పుడు ఎవరు, ఈ రోడ్డు మనం వెళ్ళాల్సిన రోడ్డు ఇది. ఇక్కడ డస్ట్ ఉండటం వల్ల విండ్షీల్డ్ మీద కొంచెం డస్ట్ ఎక్కువ పట్టింది. సో అప్పుడు మనకి ఏం అనిపించలేదు, కానీ కెమెరాలో క్లియర్గా కనబడుతుంది. మీరేమనుకోవద్దు. ఎంత తుడుచుకున్నా సరే డస్ట్ ఉంటుందిగా ఏరియాలో డ్రైవింగ్ చేసేటప్పుడు. చూడండి, రోడ్ E6 రోడ్ అండి ఇది. సీఎం గారి ఇంటి దగ్గర నుంచి తుళ్ళూరు టు గుంటూరు వెళ్ళే రెగ్యులర్ రోడ్డుకి కనెక్ట్ అవుతుందండి ఇది. ఇదివరకు తుళ్ళూరు నుంచి బస్సులు వెళ్ళాలన్నా సరే ఒక తార్ రోడ్డు ఉంటుంది, తుళ్ళూరు నుంచి గుంటూరు వెళ్ళే తార్ రోడ్డు. ఆ తార్ రోడ్డు కనెక్ట్ అవుతుంది. దూరంగా అనేది చూసారు కొండలు, ఇది అనంతారం కొండలు అంటారండి. అనంతారం వెంకటేశ్వర స్వామి గుడి ఉంటుంది అక్కడ, చాలా ఫేమస్. ప్రతి వీడియోకి మేము ఇక్కడ దాకా వస్తామండి. రెడీమిక్స్ ప్లాంట్లు అమరావతి రాజధాని నిర్మాణం కోసం ప్లాంట్లు ఏర్పాటు, ఎవరి కంపెనీ వాళ్ళ ప్లాంట్ సొంత ప్లాంట్లు ఏర్పాటు చేసుకుంది. బిఎస్ఆర్ ఇన్ఫ్రా కానీ, ఆర్ఆర్ కానీ, ఆర్బీఆర్ కానీ, నాగార్జున కన్స్ట్రక్షన్స్ కానీ, ప్రతి కంపెనీ 2-3 ప్లాంట్లు పెట్టుకుంది. ఆటో వస్తుంది కదా, తిల్లూరు నుంచి వస్తుందండి. బైక్ అతను కూడా వెళ్తున్నారు కదా, తిల్లూరు టు గుంటూరు. రైట్ తిరిగితే తిల్లూరు వస్తుంది, లెఫ్ట్ తిరిగితే గుంటూరు వెళ్తుంది. మనం ఎప్పుడు లెఫ్ట్ తిరుగుతాం. ఇది మధురామ్ హోటల్ అండి. ఇదివరకు లేదు, కొత్తగా పెట్టారు. చూడండి, మనం ఇక్కడ దాకా వచ్చితే ఏదైనా తినాలంటే ఇక్కడే తినేయచ్చు. ఎందుకు ఆపానంటే మీకు చూపించాలి, ఈ సెంటర్ చూపించడం కోసం కార్ ఆపాను. రాజధానిలోకి వెళ్తే ఎక్కువగా చిన్న హోటల్స్ ఉంటాయి. అంటే హోటల్స్ ఉండవు, మన బీహారీ వాళ్ళు, మన వర్కర్స్కి తినడానికి చిన్న షాపులు అట్లా ఉంటాయి, అంతే ఉంటాయి. మంచి హోటల్, మంచి మిక్స్ కావాలంటే ఇక్కడ. మన కార్ ఇప్పుడు స్ట్రైట్గా గుంటూరు వైపు వెళ్తుంది. ఇది కన్స్ట్రక్షన్ కంపెనీస్ వాళ్ళు వాళ్ళ వర్కర్స్ కోసం ఏర్పాటు చేసిన కాలనీ. ఆర్వీఆర్ కన్స్ట్రక్షన్స్ వాళ్ళ కాలనీ రైట్ సైడ్లో ఉంటుంది. అంత వర్కర్స్ మొత్తం ఒక ఊరు లాంటిదే ఏర్పాటు చేశారండి. వర్కర్స్ కావాల్సిన చూడండి క్వార్టర్స్. ఇది ఆర్వీఆర్ వాళ్ళ క్వార్టర్స్ వర్కర్స్ది. రాజధానికి కావాల్సిన పైపులన్నీ ఇక్కడ స్టాక్ పెట్టుకున్నారు. ఇట్లా ప్రతి చోట ఉంటాయండి పైపులు. ఎక్కడ పడితే అక్కడ డంపింగ్ చేసి పెట్టారు. ఇది ఒక్కటే చోట కాదు, ఎవరి కంపెనీ వాళ్ళు వాళ్ళ సైట్లో ఎక్కడో చోట స్టాక్ పెట్టుకుంటారు, వర్క్ చేసుకుంటూ ఉన్నారు. ఆల్రెడీ కంప్లీట్ అయిపోయిన బిల్డింగ్లు చూడండి ఎట్లా ఉన్నాయి దూరం నుంచి. ఇది సెకండ్ టైం జంగిల్ క్లియరెన్స్ అనుకుంటా, అంతకుముందు నెల క్రితం లేదు.
ఇప్పుడు క్లియర్గా నేను అనుకుంటే ఫస్ట్ టైం అంత క్లియర్గా లేదు, సెకండ్ టైం బాగా చేశారు జంగిల్ క్లియరెన్స్. ఫస్ట్ టైం అంటే మాకు అడవిలాగా ఉంది కదా, మనం ఎంత కొట్టినా కాస్త కూస్త మిగులుతానే ఉంటాయి. ఇప్పుడు వర్షాలు లేవు కాబట్టి చక్కగా నీట్గా చేస్తున్నారు. చూసి నడపాలండి వెహికల్స్, ఎందుకంటే హెవీ వెహికల్స్ డైలీ కొన్ని జాగ్రత్త వెళ్ళాలా. చూడండి నీట్గా చేశారు క్లియరెన్స్. వీడియో మొత్తం 45 నిమిషాలు ఉంటుందండి. గుంటూరు దాకా మన క్యాపిటల్ 30 కిలోమీటర్ల జర్నీ కంప్లీట్గా యాజ్ యూజ్గా ఇచ్చేసాను. ఎక్కడ మిస్ కాకుండా చూడొచ్చండి. మనకి ముందు వచ్చే లెఫ్ట్ రైట్ సైడ్లో ఒకటి కాలలాట తీస్తున్నారండి. మరి వాళ్ళ ప్లానింగ్ ఉంటుంది కదా, మనకి ఐడియా. ఇది సొంతగా తీసిందే, ఇది రాజధానిలో భాగంగా తీసిన కాలువ కెనాల్. వాళ్ళ ప్లానింగ్, వాళ్ళ డయాగ్రామ్స్ ప్రకారం రాజధాని తయారవుతుంది. ఇది మొత్తం ల్యాండ్ పూలింగ్ ఏరియాలో వచ్చిన ఏరియా నుండి. శాఖమూరు తర్వాత పెద్ద పరిమి అంటారు. పరిమిలో సగం పార్టు ల్యాండ్ పూలింగ్కి వెళ్ళింది, సగం పార్టు తీసుకోలేదు. మూడో ఫేజ్లో ఈ పరిమి మొత్తం తాడికొండ వరకు వెళ్తుంది. దానికి ఇన్నర్ రింగ్ రోడ్ అంటారు కదా, ఇన్నర్ రింగ్ రోడ్ కోసం పూలింగ్లో లేచిపోతుంది. తీసుకునే ఇబ్బంది ఏం లేదు, హ్యాపీగా 1200 గజాలు ప్లాట్ ఇస్తారు. గజం ఎట్లేదన్నా 50,000 నడుస్తుంది. 1200 ఇంటూ 50 అంటే 6 కోట్లు అక్కడే కనపడుతుంది. ఇచ్చిన నష్టమేమి లేదు. కాకపోతే ఇప్పుడు అమ్ముకోవడానికి కాదు, కానీ చూడండి పైపులు ఎట్లా పెట్టారో.
రాజధానిలో ప్లాట్లు మాత్రం గజం 30,000 నుంచి 50,000 దాకా ఉన్నాయండి. 30,000 కదా, 50-60 చెప్తున్నారు. 30కి ఎవరు లేండి, కలెక్టర్ కోసం అనుకుంటే ఇప్పుడు. ఎందుకంటే సిఆర్డీ అప్రూవల్ లేఅవుట్లే తాడికొండ ఇటువైపు అయితే 27,000 చెప్పి 25,000 25 వచ్చి బేరానికి కూర్చుంటే 25,000 రూపాయి దగ్గర. ఆల్రెడీ రాజధాని మధ్యలో ఫ్లాట్లు అంటే కనీసం 50,000 మినిమం తగ్గరు. అర్జెంటుగా అవసరం ఉండి అమ్ముకుంటే 40 అమ్ముతారు అంతే. 40,000 వేసుకున్నా 1000 గజాలకి 1200 గజాలకి చాలా అవుతుంది డబ్బులు. సీఎం గారు అయితే అమ్ముకోవద్దని చెప్తున్నారు. ఇన్ ఫ్యూచర్ బంగారం అవుతుంది, అమ్ముకోవద్దంటారు. దట్ ఈస్ ట్రూ. ఇదండి పొట్టి శ్రీరాములు గారి విగ్రహం పార్క్ అన్నమాట. సెక్యూరిటీ మనకు తెలిసిన అతనే, అంటే మా ఫ్రెండ్ వాళ్ళ ఏజెన్సీ అన్నమాట. దీంట్లో ఫీల్డ్ ఆఫీసర్ మా ఫ్రెండే, అతను చెప్పాను. సో అబ్జెక్షన్ పెట్టుకోకుండా వెళ్ళి చూసి రామన్నాడు. చూసి రావచ్చా? పరిమి పెట్రోల్ బంకు. ఇక్కడ రోడ్డు బాగాలేదు, కొద్దిగా చూసుకుని వెళ్ళాలా. ఈ ఏరియా కూడా ల్యాండ్ పూలింగ్కి ఇంకా రాలేదు, ఇన్ ఫ్యూచర్ వస్తుంది. పరిమిలో కొన్ని 50% ల్యాండ్ పూలింగ్కి వెళ్ళింది, 50% వెళ్ళలేదు. వాళ్ళు కూడా ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. అందరూ ఇవ్వడానికి రెడీగానే ఉన్నారు. అంటే కాకపోతే ఏంటంటే వాళ్ళ కండిషన్స్ వాళ్ళకు ఉంటాయి. ఊరి స్టార్టింగ్ అండి ఇది. చూడండి, ఇక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం బాగానే నడుస్తుంది. ఇక్కడ ఇదో రియల్ ఎస్టేట్ ఆఫీసు. ఇంకా ఇదో రైట్ సైడ్లో ఒక రియల్ ఎస్టేట్ ఆఫీసు. నెక్స్ట్ ఇదో రియల్ ఎస్టేట్ ఆఫీసు. మళ్ళీ ఇదిగోండి లెఫ్ట్ సైడ్ ఇదో రియల్ ఎస్టేట్. ఒక 10 ఆఫీసులు అయితే ఇక్కడే ఉన్నాయండి. కానీ నా సజెషన్ ఏంటంటే, మీరు ఎవరి దగ్గరికి పరిమి కానీ మీ పరిమని కాదు, రియల్ ఎస్టేట్ ఆఫీసు నమ్మకమైన వాళ్ళ దగ్గరే కొనండి.
నాకు తెలిసిన న్యూస్ ప్రకారం మీరు డైరెక్ట్గా వెళ్ళొద్దు. అంటే ఎందుకంటే మాది కూడా పక్కనే ఊరేనండి. మనకి రిజిస్ట్రేషన్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ కూర్చుంటాం కదా, రిజిస్టర్ దస్తావేజులు రాసేవాళ్ళు వాళ్ళు చెప్తారు కొన్ని ప్రాబ్లమ్స్. సో దాన్ని బట్టి ఎవరైనా మీకు ఇక్కడ ఏరియాలో 1 ఎకరం పొలం కొనుక్కోవాలా, ల్యాండ్ కొనుక్కోవాలంటే దయచేసి నన్ను కన్సల్ట్ అవ్వండి. ఎందుకంటే ఇక్కడ మనం చెప్పలేము, మీకు డైరెక్ట్గా చెప్పకూడదు. కొన్ని ఒకటే ఏరియాలో 2 డాక్యుమెంట్స్ ఉంటాయి. మరి చెప్తే మరి బాగోదని చెప్పేసి చెప్పట్లేదు, కానీ మరి ఎందుకంటే నన్ను ఎందుకు కన్సల్ట్ అవ్వాలని చెప్తున్నానంటే దాని మీద ఏదో లాభం వస్తుందని కాదు, కానీ ఎదుటి వాళ్ళు మోసపోకూడదు. పెట్టేది కోర్టులో వ్యాపారం, కోర్టులు పెడతారు. ఎందుకంటే ఈ రైట్ సైడ్లో చెరువు ఉంటుందండి, పరివి చెరువు అంటారు. నేనంటే ఈ ఏరియాలో పుట్టి పెరిగిన వాడిని కాబట్టి మా పొలంలో పని చేసుకొని ఏ పొలం ఎవరిది, పొలంలో వాళ్ళ మందు వేయాలంటే వేయించిన తర్వాత ఎవరిది, ఎవరు కౌలు తీసుకున్నారు అన్నీ క్లియర్గా తెలుసు. గత 50 సంవత్సరాల నుంచి ఈ పొలం ఎవరిది కూడా తెలిసిపోయింది. ఊళ్ళో పంచాయతీ ఆఫీసులో కొంతమంది ఉంటారు, వాళ్ళకి వాళ్ళ తాతల దగ్గర నుంచి అంతా మా పొలం కూడా సర్వే చేయించాలంటే మండల ఆఫీస్ చుట్టూ తిరిగి వాళ్ళ యొక్క పంచాయతీ ఆఫీసులు గుమస్తాలు ఉంటారు, వాళ్ళ నాలెడ్జ్ చూస్తే ఆశ్చర్యమైపోయింది, మైండ్ బ్లోయింగ్ అనమాట. వాళ్ళు చెప్తారు ఇది మీ తాతది కదా, మీ తాత వాళ్ళ అన్నయ్యది ఈ పొలం అని చెప్తుంటే నాకు కూడా తెలియదు మా పొలం మా తాతది, మా తాత వాళ్ళ అన్నయ్య ముక్క ఇది, వాళ్ళ చెల్లెలకు పెట్టింది ఇది అని చెప్తుంటే మా కుటుంబ వ్యవహారాలు కూడా వాడికి బాగా తెలుసు. అసలుకి అట్లాంటి వాళ్ళ దగ్గర సజెషన్ తీసుకోవాలా కొనేటప్పుడు. వాళ్ళు కూడా అందరూ చెప్పరు, ఎందుకంటే మా ఊళ్ళో ఉంటాం కాబట్టి ఏదైనా పండగలకి పబ్బాలకి ఏదైనా కావాలంటే ఈనాములు ఇస్తాము, దసరా మామూలు ఇస్తాము. సో మా ఫ్యామిలీస్తో మమేకమే ఉంటారు. మా నాన్నగారికి కూడా గత 50 సంవత్సరాల నుంచి ఆయన అగ్రికల్చర్ ఫీల్డ్లో ఉన్నారు కాబట్టి ఇబ్బంది ఉండదు. దీని తర్వాత నెక్స్ట్ వచ్చే ఊరు తాడికొండ. చూడండి, తాడికొండ అంటే కొండలు ఉన్నాయి చూసారా. పరిమికి తాడికొండ మధ్య 5 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. యాక్చువల్గా పూర్వీకులు తాళికొల్లు. ఎట్లా తెలిసిందంటే తాడికొండలోనే ఒక చెరువు ఉంటుందండి, చిన్న చెరువు అని. ఎండాకాలంలో చెరువు ఎండిపోతే దాన్ని తవ్వితే చెరువు మధ్యలో ఒక తాళపత్ర గ్రంథాలు దొరికినాయి. పురావస్తు శాస్త్రజ్ఞులు వచ్చి చదివి ఇది పూర్తి పేరు, అది ఊరికి ఏదో వేస్తారు కదా, ఊరు తయారయ్యేటప్పుడు నామకరణం చేసి తాళికొల్లు అనే పేరుతో నామకరణం చేశారు. తాళికొల్లు కాస్త తాడికొండ అయింది. కానీ అప్పుడు చెరువు తవ్వినప్పుడు వర్షాలు పడలేదు, గ్రామస్తులంతా భయపడి వాళ్ళ గ్రంథాలు కానీ యాస్టిస్గా బండ్లు ఏ విధంగా ఉన్నాయో అక్కడ పెట్టేశారు. తర్వాత వర్షాలు పడ్డాయి. రైట్ సైడ్లో ఏపీ రెసిడెన్షియల్ స్కూల్ అండి. రాష్ట్రంలో ఎక్కడెక్కడ 10th క్లాస్ మార్కులు టాపర్స్ అంతా వచ్చి ఇక్కడ గవర్నమెంట్ ఫ్రీగా చదివిస్తుంది. అంటే 10th క్లాస్ కాదు, 5th క్లాస్లోనే క్లాస్ టాప్ వచ్చిన వాళ్ళందరికీ ఒక ఎగ్జామ్ ఉంటుంది. ఆ ఎగ్జామ్లో పాస్ అయితే ఇక్కడ ఫ్రీ ఫుడ్ అండ్ అకామిడేషన్ ఇచ్చేసి బాగా చదివిస్తుంది. స్టేట్ ర్యాంకులు కొట్టేవాళ్ళు వీళ్ళే. స్టేట్ 1 and 2 ర్యాంక్స్ మొత్తం వీళ్ళకే వస్తాయి. నెక్స్ట్ ఈ ఊరు చివరండి ఇది. మంచి డ్రింకింగ్ వాటర్ కావాలంటే ఇక్కడే పడుతుందండి, కొండమ్మటే పడుతుంది. ఇదివరకు
వాటర్ ఊరమంతా ఇక్కడే తెచ్చుకునేవాళ్ళు. ఇప్పుడు కృష్ణానది వాటర్ రావటం వల్ల ఇంటింటికి పైప్ లైన్ అయితే వచ్చింది. దీని తర్వాత రావిచెట్టు సెంటర్ అంటారండి. ఇది బస్ స్టాండ్ 3వ చోట అవుతుంది. ఇది 4 చోట్ల అవుతుంది తాడికొండలో. చూడండి, రావి చెట్టు ఉంది కదా ఎదురుగా చెట్టు, రావి చెట్టు సెంటర్ అంటారు. రైట్ సైడ్లో గవర్నమెంట్ స్కూల్ అండి. తాడికొండ బాగానే డెవలప్మెంట్ ఏరియానే. లోపలికి వెళ్తే మంచి మంచి బిల్డింగ్స్ ఉంటాయి. లెఫ్ట్ సైడ్ మొత్తం పెద్ద చెరువు ఉంటుందండి. 100 ఎకరాలు 400 ఎకరాల చెరువు ఉంటుంది. ఈ చెరువు మొత్తం పూర్తి చేసి గవర్నమెంట్ ఆఫీసెస్ కానీ కాలేజెస్ కానీ కట్టుకున్నారు. 500 ఎకరాల్లో 10 ఎకరాలు 20 ఎకరాలు పోతే వాళ్ళకి ఏమైనా వస్తుందా? ఇబ్బంది ఏం పడదు. చెరువు చాలా ఫ్లాట్గా ఉంటుంది. వర్షాకాలంలో నీళ్ళు నిలబడితే ఎండాకాలంలో పైర్లు వేసుకుంటారు. అంటే ఆక్రమించుకొని పైర్లు వేసుకుంటారు. అది ప్రజలదేం కాదు, గవర్నమెంట్ది. కాలేజ్ అండి, తాడికొండ కాలేజ్, భగవాన్ శ్రీ సత్య సాయిబాబా కాలేజ్. నెక్స్ట్ ఎంఆర్ఓ ఆఫీస్, మండల్ రెవెన్యూ ఆఫీస్. తాడికొండ మండలం అండి, మండల ఆఫీస్ ఇది. రైతు సేవా కేంద్రం అంట. ఇక్కడ కూడా పొలం రేట్లు 4-5 కోట్లు ఉందండి. రోడ్డు అమ్మటైతే 6 కోట్లు 7 కోట్లు ఉంటుంది. ఈ ఊర్లో కూడా పొలం 5 కోట్లు 6 కోట్లు ఉంటుంది. రోడ్డు అమ్మటే 7 కోట్లు దాకా ఉంటుంది. లోపలికి వచ్చినప్పటికీ ఇదివరకు 2.5 crores ఉండేది, ఇప్పుడు 1.5 crores దొరుకుతుంది. ఎందుకంటే పూలింగ్ అంతా కొంచెం పూలింగ్ అంటున్నారు. సెకండ్ ఫేజ్, మరి థర్డ్ ఫేజ్ కూడా వచ్చింది. మరి డబ్బులు బ్లాక్ చేసుకోవటం ఎందుకని కొంతమంది వెనకాడుతున్నారు. పూలింగ్ తీసుకున్నా మనకి మంచి లాభమే ఉంటుంది. భవిష్యత్ ఇన్వెస్ట్మెంట్ కోసం 1000 గజాలు ఇచ్చినా సరే 1000 × 50,000 1200 గజాలు. 1200 అంటే 6 కోట్లు దాకా ఉంటుంది. ప్లస్ 200 గజాలు కమర్షియల్ ఇస్తారు. ఇబ్బంది ఏముంది? తర్వాత ఈ రాజధాని కంప్లీట్ అయినప్పుడు గజం 1,00,000 రూపాయలు అయితే 12 కోట్లు అవుతుంది. 12 కోట్లు 200 కమర్షియల్ అంటే చాలా అవుతుంది. అయినా గజం 1,00,000కే ఏడ దొరుకుతుంది? గుంటూరులోనే మెయిన్ సెంటర్లో 2 లక్షలు దొరుకుతుంది గజం. హైటెక్ అమరావతిలో 2 లక్షలకి ఏడ దొరుకుతుంది? 10 లక్షలు అవుతుంది. అమరావతి కంప్లీట్ అయితే 10 లక్షలు 12 లక్షలు ఈజీగా వెళ్తుంది గజం. నెక్స్ట్ వచ్చేది తాడికొండ రోడ్ అండి. వీళ్ళు చక్కగా పొలం కొనుక్కొని కాంపౌండ్ వాళ్ళు మరీ కట్టుకున్నారు. రైట్ సైడ్లో చూడండి. నెక్స్ట్ లెఫ్ట్ సైడ్లో కాన్వెంట్, నిర్మలా కాన్వెంట్, నిర్మలా హై స్కూల్ ఏదో ఉంది. ఒక రోడ్డు అమరావతి యాక్చువల్గా అమరావతి అండి. ఇప్పుడు తాడికొండ రోడ్డు అని కొంచెం ముందు వస్తే తాడికొండ రోడ్డు అంటారండి. తాడికొండ రోడ్డు పొన్నికల నుంచి వచ్చే దారి, తాడికొండ నుంచి వెళ్ళే దారి. నెక్స్ట్ పైనుంచి రైట్ సైడ్ వెళ్తే అమరావతి వస్తుంది. అమరావతి అమరేంగేశ్వర స్వామి ఆలయం, నెక్కల్లు, మందడం అన్ని ఊళ్ళు వస్తాయి. మనకి రైట్ సైడ్ వెళ్తే అమరావతి టెంపుల్కి వెళ్తుంది, పాత ఊరికి వెళ్తుంది. స్ట్రైట్కి వెళ్తే పొన్నికల్లు వస్తుంది. పొన్నికల్లు, రాయపూరి ఇట్లా వస్తాయి. లెఫ్ట్ తిరిగితే గుంటూరు వస్తుంది. ఇదన్నిటికీ సెంటర్. ఇక్కడ మెయిన్ రోడ్డు మీద అమ్మేవాళ్ళు లేరు, కానీ 1 ఎకరం దాటి లోపల కొనుక్కోవాలంటే
ఎకరం 7 కోట్లు రీసెంట్గా నచ్చింది బేరాలు. మీకు ఎవరైనా కావాలంటే కూడా చెప్పండి. ఇక్కడ కొత్తగా రోడ్డు వేస్తున్నారు, ఎక్సలెంట్ ఉంటుంది రోడ్డు చూడండి. చక్కగా డెవలప్మెంట్ అనేది ఇక్కడ బాగానే ఉంటుంది. షోరూమ్స్ కానీ ఇక్కడ వెంచర్లు కూడా ఉన్నాయండి. వెంచర్లో ఫ్లాట్లు కొనాలన్నా కూడా యూ కెన్ ఏబుల్ టు కాంటాక్ట్ మీ. రాజధానికి దగ్గరలో కొనాలంటే మాత్రం కంపల్సరీగా కాంటాక్ట్ అవ్వండి. ఎందుకంటే నా సజెషన్ కూడా తీసుకోండి మీరు, లేకుండా డైరెక్ట్గా ఇప్పుడు కొనొద్దు. ఎందుకంటే ఆ ఊరిలో పుట్టి పెరిగిన వాళ్ళం కాబట్టి ఈ పొలం ఎవరితో బాగా తెలిసింది మాకు. తాడికొండ సబ్స్టేషన్ అంటారండి. 330 కిలోవాట్స్ ఏదో ఉంటుంది. ఇది వరకు ఉండేది కాదు, రీసెంట్గా 15 years బ్యాక్ నుంచి కట్టారు. రాత్రిపూట ఫుల్ లైటింగ్ ఉంటుంది ఇక్కడ. లైటింగ్ అంటే ఈ సబ్స్టేషన్లో పవర్ ఎక్కువ ఉంటుంది కదా, అన్ని లైట్స్ పెట్టేసి తాడికొండ ఊరు దాకా కనపడుతుంది. ఇంట్లోంచి కూర్చొని చూస్తే కూడా సబ్స్టేషన్ కనపడుతుంది. అక్కడ కరెంట్ పోయింది అంటే సబ్స్టేషన్ దగ్గర ప్రాబ్లం ఉందిలే అనుకుని కరెంట్ పోయింది అనుకుంటాము. చూడండి ఇక్కడంతా విల్లాస్ కడుతున్నారు. మొదట్లో అనుకున్నా ఏంటబ్బా ఈ ఏరియాలో కడుతున్నారు అనుకున్నాను. తర్వాత వీటి డిమాండ్ కాదు. అప్రాక్సిమేట్లీ 20 kilometers ఉంటుంది కోర్ క్యాపిటల్. 20 kilometersకు దగ్గరలో విల్లాస్, ఇండివిజువల్ హౌసెస్. మీకు ఈ ఏరియాలో ఎవరి ల్యాండ్ కావాలన్నా కాంటాక్ట్ అవ్వచ్చండి. పిఎస్ఆర్ ఇన్ఫ్రా అంట, ఇండివిజువల్ హౌసెస్. నెక్స్ట్ వచ్చేది ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అండి. మనకి గుంటూరు కల్లా ఈ ఏరియాలో టాప్ స్కూల్ ఇది ఢిల్లీ పబ్లిక్ స్కూల్. ఇంటర్నేషనల్ స్కూల్ అండి ఇది. ఇంటర్నేషనల్ స్కూల్ హైదరాబాద్లో ఉండే స్కూల్స్తో పోటీ పడే విధంగా ఉంటాయి. చూడండి ఎంత బాగుంది. ఎడ్యుకేషన్ కూడా అంతే బాగుంటుంది, మంచి ఫేమస్ అన్నమాట. క్యాపిటల్ ఏర్పడిన తర్వాతే వచ్చిందండి ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో ఒకటి, గుంటూరులో ఐటీసీ హోటల్ ఒకటి. మధ్యలో జగన్ వచ్చినప్పుడు అనుకున్న ఐటీసీ వాటిని 100 కోట్లు పెట్టాడు పాపం అనుకున్నాం, కానీ తిప్పుకున్నాను, వాడు స్టార్ తిరిగింది. ఇది లామ్ అంటారండి వచ్చే ఊరు. లామ్ దేనికి ఫేమస్ అంటే బిర్యానీకి ఫేమస్. లామ్ కచ్చి బిర్యానీ అని గుంటూరులో కూడా బోర్డులు పెట్టి అమ్ముతారు. హైదరాబాద్ బిర్యానీ ఎటు ఫేమసే, ప్లస్ ఈ ఏరియాలో లామ్ బిర్యానీ కూడా ఫేమస్. ఇప్పుడు చూద్దరు కానీ ఎన్ని షాపులు ఉంటాయి బిర్యానీ షాపులు. నెక్స్ట్ ఇంకోటి ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే ఇది కొండవీటి వాగు రైట్ సైడ్లోంచి లెఫ్ట్ సైడ్కి కింద తూములు ఉంటాయి కదా పారుతాయండి. చునితి చెక్ డ్యామ్, లామ్ చెక్ డ్యామ్ అంటారు. ఇక్కడ నీళ్లు నిల్వ ఉండి మెయిన్ వాగులోకి కొంత వాటరు, తాడికొండ చెరువు అని చెప్పాను కదా, ఆ చెరువులోకి కొంత వాటర్ వెళ్తుంది. చెరువు ఫిల్అప్ అయిన దాకా అటు పెట్టేసి మెయిన్ వాగులోకి వదులుతారు. ఇక్కడ ఏమవుతుందంటే వర్షాలు ఎక్కువ పడ్డప్పుడు, హెవీ రైన్స్ వచ్చినప్పుడు
ఇంకా 2-3 అవర్స్ వాటి ఇక్కడ వెహికల్స్ బ్లాక్ అవుతాయండి. ఇటు వెహికల్ అటు వెళ్ళలేదు, అటు వెహికల్ గుంటూరు నుంచి అమరావతి వైపు బస్సు వెళ్ళలేదు. లాస్ట్ అయితే 1 డే కంపల్సరీగా ఆగిపోయినాయి. ఇది రెండోది. చూసారా డౌన్ ఉంది ఇక్కడ, ఇప్పుడు పైకి ఎక్కాము. కొండవీటి వాగు రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్కి దాటుతుంది. ఈ రోడ్డు దాటిద్ది. మన కొండవీటి వాగు వచ్చితే మాత్రం ఎవరన్నా జాబ్కి రావాలన్నా కూడా వాగు వస్తుంది ఏం చేస్తూ ఉంటారు. సో ఆ రోజు డ్యూటీ ఎక్కువైనా సరే యాక్సెప్ట్ చేయాల్సిందే. ఈ కార్లన్నీ రాజధాని వైపు నుంచి వచ్చేయండి. ఇది లామ్ సెంటర్. లామ్లో చూడండి ఇప్పుడు బిర్యానీ స్టార్ట్ అవుతుంది. బిర్యానీ అన్ని లెఫ్ట్ సైడ్లోని బిర్యానీ షాప్స్. నాకు మాత్రం హైదరాబాద్ బిర్యానీ ఫేమస్. హైదరాబాద్ వచ్చినప్పుడు కంపల్సరీగా బిర్యానీ కంపల్సరీ తింటా. అతియా బిర్యానీ, అన్ని బిర్యానీ షాప్స్. 120-150 ఆ రేంజ్లో ఉంటుంది బిర్యానీ. ఓకే, అయిపోయినాయి బిర్యానీ షాప్స్. లామ్ తర్వాత జొన్నలగడ్డ రోడ్ అంటారు. కొంచెం ముందుకు వెళ్తే లెఫ్ట్ సైడ్లో జొన్నలగడ్డ, తాతిరెడ్డిపాలెం, నెక్స్ట్ నేషనల్ హైవే కలుస్తుంది. జొన్నలగడ్డ రైట్ 3 కిలోమీటర్స్. లెఫ్ట్కి వెళ్తే జొన్నలగడ్డ వెళ్తుంది. ఎక్కడ కూడా పొలాలు కొనుక్కోవచ్చు, మంచి రేట్లో ఉంటాయి. ఈ ఫ్యూచర్ కూడా డెవలప్ అవుతూనే ఉంటుంది. ఇక్కడ నుంచి అన్ని ఫ్లాట్లు కావాలంటే ఫ్లాట్లు. ఇది లామ్ సామాజిక విజ్ఞాన కళాశాల అంట. ఓన్లీ ఫర్ లేడీస్, అంటే హోమ్ సైన్స్ కాలేజీ. శ్రీనివాసం అపార్ట్మెంట్ అండి. దీంట్లో కూడా ఫ్లాట్స్ ఫర్ సేల్ ఉన్నాయి. 7 సంవత్సరాల క్రితం కట్టినా సరే మీకు ఇప్పుడు కావాలంటే 30 లక్షల సెకండ్ హ్యాండ్లో దొరుకుతుంది. ఇది మన రాధాకృష్ణ టవర్స్ అని 300 అపార్ట్మెంట్లు కొత్త కడుతున్నారు. ఆన్ ది ప్రాసెస్. మీరు దీంట్లో కూడా కావాలన్నా కూడా కాంటాక్ట్ అవ్వచ్చు. ఎందుకంటే ఓనర్ గారు గత 8 years నుంచి మాకు పరిచయమైన వ్యక్తే. నాకు ఇదే చలపతి ఇంజనీరింగ్ కాలేజ్ అండి. లామ్ ఇంజనీరింగ్ కాలేజ్ అంటే దించేస్తారు. మోతరకులో ఇంకోటి ఉంది చలపతి. ఇది రాధాకృష్ణ టవర్స్. కానీ కొద్దిగా లిటిల్ బిట్ హైట్ ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది. 65 లక్షలు చెప్తున్నారు. మనం మాట్లాడితే తగ్గుతారు, లేకపోతే విశేషం ఉంది. ఇది ఇవ్వాల్సిందే సార్ అంటే సార్ తీసుకోమంటారు. చుట్టుపక్కల ఫ్లాట్లు, ఇక్కడ నుంచి ఫ్లాట్లు విపరీతంగా దొరుకుతాయండి మనకి. వెంచర్లు మాత్రం ఎక్సలెంట్ వెంచర్స్ ఉంటాయి. రైట్ సైడ్లో లామ్ ఫార్మ్, లెఫ్ట్ సైడ్లో కూడా లామ్ పరిశోధనా కేంద్రం. చూడండి, పశు పరిశోధనా కేంద్రం. ఇక్కడ మేము వచ్చేసి చిన్నప్పుడు ఎగ్జిబిషన్లా చూసేవాళ్ళం. ఆవులు ఒకటి 25 లీటర్లు పాలిస్తుంది అంటే అక్కడ లోకల్ సైంటిస్టులు అడిగి ఏ ఆవు ఎన్ని లీటర్లు పాలిస్తుంది, 25 లీటర్లు అంటే అమ్మో అట్టట్లు వస్తుంది, మాకు అమ్ముతారా విడిగా అని అడిగేవాళ్ళు. అట్లా అమ్మారండి అని చెప్పేసేవాళ్ళు. ఎందుకంటే 25 లీటర్లు ఇచ్చి ఏ ఆవు 25 ఇస్తుంది, ఏది 20 ఇస్తుంది కనుక్కొని ఇది అమ్ముతారా అని అడిగేవాళ్ళు ఒకటే. ఎందుకంటే తీసుకెళ్ళి ఇంట్లో కట్టేసుకుందామని. రైట్ సైడ్లో కూడా లాంగ్ ఫార్మ్ అండి. చాలా పెద్ద ఫార్మ్ ఇది. గత నాకు తెలిసిన వరకు నాకు 50 years నుంచి ఈ ఫామ్ ఉంది. పశువుల పరిశోధన, నెక్స్ట్ అపరాల మీద పరిశోధన.
ఆఫీసెస్ అండి లాంగ్ ఫామ్ది. చాలా కొన్ని వందల ఎకరాల్లో ఉందండి ఇది. గత 50 సంవత్సరాల నుంచి వరి వంగరాలు కానీ, మంచి పశువుల వంగరాలు కానీ, అంటే మంచి ఆవులు కానీ, గేదెలు కానీ బ్రీడింగ్ అనేది అత్యుత్తమైన బ్రీడింగ్ అనేది మనకి అందించిన ఫార్మ్ ఇది. ఇప్పుడు వచ్చేసామండి గుంటూరు. దీని తర్వాత గోరట్ల అంటే కలిసిపోయింది గుంటూరులో. ఇంకా 2 అడుగులు ముందుకేస్తే వెల్కమ్ టు గుంటూరు అని బోర్డు ఉంటుంది. ఇక్కడ నుంచే మనం గుంటూరుగా కన్సిడర్ చేయాల్సి వస్తుంది. గోరంట్ల నథింగ్ బట్ గుంటూరు. వీడియో కోసం డైలీ ఇన్ని కిలోమీటర్లు జర్నీ చేయాల్సి వస్తుంది. అంటే ఒకసారి ఒక వీడియో తీస్తామండి. ఎందుకంటే ఇది ఎప్పటికి 10:30-11 అవుతుంది. మొత్తం వీడియో తీసుకొని ఎప్పటికి 1 గంట అవుతుంది. ఆ ఇంట్లో ఆకలి అవుతుంది. ఇంటికి వచ్చి భోజనం చేసి మధ్యాహ్నం నుంచి అప్లోడ్ చేసుకునేవాళ్ళం. ఈ గోరంట్ల బస్ స్టాండ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. మనం ఇంత దూరం డైలీ కార్లో కానీ బైక్లో కానీ వచ్చి తీసినందుకు మీరు కూడా ఎంకరేజ్ చేయాలి కదా. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ ఒక లైక్ కొట్టుకొని కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీరు ఇప్పటిదాకా చూసినందుకు. మళ్ళా చూడాలంటే మళ్ళా రివైండ్ చేసి చూసుకోండి, ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే రియల్గా యాక్చువల్గా జర్నీ మొత్తం తీశాను. ప్రతి షాపు చూసుకోవచ్చు. మీరు కామెంట్లో కామెంట్ చేయండి. మేము కంపల్సరీగా మీకు ఏదైనా ఫ్లాట్ కావాలన్నా సరే, అపార్ట్మెంట్ కావాలన్నా సరే, గుంటూరులో కానీ అమరావతి వరకు ఎక్కడ ఏ ఏరియాలో తీసుకుంటే బాగుంటే కూడా చెప్తాము. ఇది XXX వాళ్ళ కార్పొరేట్ ఆఫీస్ అండి, కేర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్. మోతార్కి దగ్గర XXX వాళ్ళ ఫ్యాక్టరీ ఉందండి. ఇది వీళ్ళ ఆఫీసు. అరండలపేట 10వ లైన్లో ఇల్లు ఉంది వాళ్ళది. మాణిక్యవేలు గారు గుంటూరులో చాలా దాన ధర్మాలు చేసే వ్యక్తి. రైట్ సైడ్లో టెంపుల్ ఉంది, వెంకటేశ్వర స్వామి టెంపుల్. మాణిక్యవేలు గారు ఈ టెంపుల్స్కి చాలా, ఈ టెంపుల్కి పెద్ద టెంపుల్ చూసారా, ఈ టెంపుల్కి ఎక్కువగా ఆయన విరాళాలు ఇస్తారు. దగ్గరుండి అన్ని పూజలు చేపిస్తారు. ఈ మండపం ఫెస్టివల్ వచ్చిందంటే మాణిక్యవేలు గారు ముందుంటారు. XXX ఫ్యాక్టరీ ఓనరు ముందుంటే దగ్గర పొద్దున్నే 6 గంటలకు వస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.